ఒకటా రెండా 10 20 ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు పద్మ విభూషణ్ నుండి నంది అవార్డు వరకు మెగాస్టార్ చిరంజీవి గారు అందుకోని అవార్డు లేదు. తాజాగా టాలీవుడ్ నుండి మరెవరకు కూడా లభించని అత్యంత అరుదైన గౌరవం చిరంజీవి గారికి లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు బ్రాండ్ న్యూ ఇనిషియేటివ్ గా వేవ్స్ వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ను ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ లో నిర్వహించబోతున్నారు. ఇందుకు గాను వేవ్స్ అడ్వైజరీ బోర్డులోని సభ్యులలో ఒకరిగా చిరంజీవి గారిని నియమించారు. వేవ్స్ అనేది ఏదో సాధారణమైన సమ్మిట్ కాదు. ఇటీవల దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ జరిగింది కదా, ఆ స్థాయిలో ఎంటర్టైన్మెంట్ బేస్డ్ గా జరగబోయే సమ్మిట్. చిరంజీవి గారితో పాటు వేవ్స్ అడ్వైజరీ బోర్డులోని సభ్యుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్ర, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, మోహన్ లాల్, రజనీకాంత్, అమీర్ ఖాన్, ఏఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్ అండ్ దీపికా పడుకునే అండ్ అదర్స్. కాగా మోడీ గారికి థ్యాంక్స్ చెబుతూ చిరంజీవి గారు పోస్ట్ చేసిన ట్వీట్ ఈ విధంగా ఉంది. Thank you, Honorable Prime Minister Shri Narendra Modi ji, for this honor. It was indeed a privilege to be part of the advisory board for Waves World Audio Visual Entertainment Summit and share my 2 cents along with other esteemed members. I have no doubts that Waves, the brainchild of Shri Modi ji, will propel India's soft power to its deserving heights in the world. Brace for all the excitement and breaking new grounds very soon. ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్ ఏమిటంటే, మేము కూడా చిరంజీవి గారితో సమానం, మాకు కూడా చిరంజీవి గారికి లాగే అవార్డులు వచ్చాయి, మేమేమీ తక్కువ కాదు, మేము కూడా చిరంజీవి గారి లాగే తోపు తురుము అంటూ తమ రాజకీయ పలుకుబడితో అవార్డులు తెచ్చుకున్న వారికి ఈనాడు చిరంజీవి గారికి లభించిన గౌరవం లభించలేదేం? ఎందుకంటే అవార్డులను కొనుక్కున్న వారికి, రికమెండేషన్స్ తో తెచ్చుకున్న వారికి ఎటువంటి విలువ ఉండదు. ఆన్ ద కాంట్రరీ, చిరంజీవి గారి క్యాప్ లో లెక్కలేనన్ని పురస్కారాలు అనే ఫెదర్స్ మధ్యలో మరొక ఫెదర్ ఇమిడిపోయింది.